వంకాయలతో ఏ వంట చేసినా ఇంట్లో సూపర్ హిట్ రెసిపీనే అవుతుందండి. ముందుగా వంకాయల్ని ఇలా ముక్కలుగా కోసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఒక గరిటె నూనె పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వంకాయ ముక్కలకి పట్టించుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఈ వంకాయ ముక్కలు పెట్టి రెండు పక్కలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వంకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్‌ని ఒకసారి టిష్యూతో తుడిచేసి మరి కాస్త నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకోవాలి. పోపు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు, కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం తురుము వేసి వేయించి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంట్లోనే తోడుపెట్టుకున్న కమ్మటి పెరుగుని తీసుకొని గిన్నెలో వేసుకొని, ఇలా గట్టిగా ఉన్న పెరుగుని ఒకసారి గరిటెతో చిలికేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగులో మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో తాలింపుని కూడా వేసి అంతా బాగా కలిసేలాగా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి. ఎంతో కమ్మగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా వంకాయతో పెరుగు పచ్చడి చేసుకున్నప్పుడు పెరుగు ఎక్కువ పుల్లగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు చాలా బావుంటుంది. ఈ వంకాయ పెరుగు పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీల్లో నంచుకున్నా చాలా బావుంటుందండి. అసలు ఇలాగే గరిటెతో తాగేయొచ్చు. అంత బావుంటుంది. ట్రై చేసి చూడండి.